దోమలు ఉంటే చెప్పండి, మనం శానిటైజర్ వస్తుంది. బిడ్డ హడ్బోనా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి సార్. మీ పరంగా అంటే ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు? అంటే ఈ గేమ్స్ జరగటం అనేది మనకెంతో గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే మన జిల్లాలో మరి మూల ప్రాంతమైన పినపాక మండలంలో జరగటం అనేది చాలా ఆనందకరం అండి. అదే మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇక్కడ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మేము మొత్తం సమస్యము పూర్తి చేయడం జరిగింది. 75% కంప్లీట్ అయిపోయిందండి. ఈ 2 days రేపటితోనే మొత్తం ఆల్ ఫెసిలిటీస్ మేము కంప్లీట్ చేసేసి అప్పచెప్పడం జరుగుతుందండి. శానిటేషన్ పరంగా అయితే మొత్తం మేమన్నీ టేకప్ చేసామండి. తర్వాత వెట్ డ్రై వేస్ట్ డ్రై అనేది 2 సపరేట్గా పెడుతున్నాము ఈసారి. తర్వాత అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా RO ప్లాంట్స్ చేస్తున్నామండి. ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఒకటే ఇంకా మాకు పెండింగ్ ఉన్నది, అదొకటి కూడా క్లియర్ చేసేస్తామండి నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ. ఇంకా ప్రతిదీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇక ఇది కూడా మ్యాటింగ్ కూడా అయిపోతున్నది. ఇవాళ ప్రాక్టీస్ కోసం మ్యాటింగ్ చేస్తాం. రేపటితో తక్కిన మ్యాట్స్ మిగిలిన 3 కోర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇగో DLPO గారు క్రీడాకారులను పరిచయం చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. మంచి భద్రాద్రి టీం చక్కని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన జిల్లా నమస్తే PD గారు కూడా వస్తున్నారు. బాగున్నాం మేడం. గ్రౌండ్ పనులను DLPO సుధీర్ కుమార్ ఇక్కడ పరిశీలిస్తున్నారు. మ్యాట్ పనులను సైతం ఆయన పరిశీలిస్తున్నారు. ఎల్లుండి నుంచి గేమ్స్ ఇక్కడ నడుస్తున్న తరుణంలో గ్రామ పెద్దలు అలాగే స్థానిక నాయకులు ఆటలకి వచ్చిన క్రీడాకారులు ఈ గ్రౌండ్ కూడా పరిశీలించడం జరుగుతుంది. విద్యార్థులకు ఎటువంటి దెబ్బలు తగలకుండా మ్యాట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో ఈ మ్యాట్ పనులు నడుస్తూ ఉన్నాయి. DLPO గారు పర్యవేక్షిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పక్కనే సీనియర్ మాజీ వైస్ MPP గారు కంది సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ రామ్మూర్తి గారు చూస్తున్నాం. గ్రౌండ్ మ్యాపింగ్ పనులు ఒకసారి మీరు ఇక్కడ పరిశీలన చూడొచ్చు. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలు ఈ పినపాక ఏజెన్సీ ప్రాంతంలో జరగడం ఒక అభినందనీయంగా చెప్పవచ్చు. ఎక్కడైనా సరే గతంలో ఈ క్రీడలు చూడాలంటే జిల్లా వ్యాప్తంగా చూడాల్సిన పరిస్థితి, అలాంటిది మారుమూల ప్రాంతం పినపాక ఏజెన్సీలో ఇప్పుడు ఇటువంటి క్రీడలు చూస్తున్నాం. ఫస్ట్ టైం పిల్లలు కబడ్డీ ఆడే టైంలో కింద ఆడుకోవడం గచ్చు ఆడుకోవడం చూసినాం. ఫస్ట్ టైం మ్యాటింగ్ మీరు చూస్తున్నారు ప్రదేశాన్ని ఇక్కడ మీరు తీసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? రోలర్ కర్ర పెడితే మీకు ఈజీగా ఉంటుంది. రోలర్ ఉంటుంది, రోలర్ పెట్టి ఇట్లా పెడితే మీకు రేపు పొద్దున కూడా పోయినా పెయింట్ కదా రోలర్ ఉంటుంది. రోలర్ my team right